ఈ సీన్‌లో మనం చూసుకుంటే జిమ్మీ అండ్ అలానే ఈ కాక వచ్చిందేమో ఈ 2 కార్‌లలో. సో, ఈ 2 కార్‌లలో ఇలాంటి డోర్ అయితే ఉండదు కదా నాకు తెలిసి. అండ్ అలానే ఈ ఫస్ట్ కార్‌లో అయితే ఈ డోర్ ఉండదు. సో, ఈ డోర్ ఎక్కడికెళ్ళొచ్చింది? ఈ గన్స్ ఇవన్నీ ఏ కార్‌లోకెళ్ళినాయి అసలు? డైరెక్టర్ అయితే చూపియలేడు ఆ కార్‌ని. ఈ సీన్‌లో మనం చూసుకుంటే వీళ్ళందరూ చేజ్ చేసేటప్పుడు జిమ్మీ ఈ కాక ఒక బుల్లెట్ కొడుతూ ఉంటాడు. లైక్ లిటరల్లీ హాస్పిటల్ నుంచి వెళ్ళేటప్పుడు ఈ కాక డ్రైవింగ్ చేసేటోడు కదా! బట్ అదే మళ్ళీ ఈ ఫిల్మ్‌లో చూసుకుంటే ఈ కాక పక్కన కూర్చున్నాడు అండ్ అలానే ఈ గాయపడ్డ ఈ కాకనేమో డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈ సీన్‌లో మనం చూసుకుంటే ఓమి వచ్చినప్పుడేమో ఈ కార్ ఉంటది. అండ్ అలానే ఓమి ఇలా పోర్ట్‌కి వచ్చినాక ఈ కార్‌ని చూసుకుంటే ఇలా ఉంటది. ఎక్కిందొక కారు, దిగిందొక కారు. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. దీన్నైతే మనం పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. ఎందుకంటే ఈ డోర్ కార్‌నే మీకు ఏర్పడుతూ ఉంటది. ఏ మిస్టేక్ ఏంది అనేది. అండ్ అలానే ఈ సీన్‌లో మనం చూసుకుంటే ఇక్కడ ఈ జీప్ అనేది కింద పడి వీళ్ళిద్దరూ ఇళ్ళకెళ్ళి తప్పించుకున్నట్టు చూపిస్తూ ఉంటారు. అండ్ అలానే ఇక్కడ మనం ఈ గ్లాస్‌ని చూసుకుంటే ఇంత చిన్న గ్లాస్ నుంచి వీళ్ళిద్దరు ఎలా తప్పించుకున్నాడు? ఈ కాక అంటే ఎలా తప్పించుకున్నాడు? బట్ ఇక్కడ ఈ ప్రకాష్ రాజ్ ఈ చిన్న హోల్‌కెళ్ళి ఎలా తప్పించుకున్నాడు? పూర్తి గ్లాస్ బ్రేక్ చేసి తప్పించుకున్నా గాని ఒక సెన్సిబుల్ ఉండేది. బట్ ఇంత చిన్న హోల్‌లోకెళ్ళి తప్పించుకున్నారంటే కొంచెం మిస్టేకే. ఈ సీన్‌లో మనం చూసుకుంటే ఈ పోర్ట్ కాలిపోయేటప్పుడు దాని లోపట ఒక ఫోన్ రింగ్ అయితుంటది. అలానే ఈ ఫోన్ నీకే అని చెప్పి ఈమె చెప్తూ ఉంటది. నాకేం డౌట్ అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చుట్టుపక్కల మొత్తం పొలాలే. సో, ఈ మొక్కజొన్న పొలాల మధ్యలో ఈ ఎస్టీడీ ఎక్కడికెళ్ళొచ్చింది ఈ కాక ఆన్ చేయడానికి? అండ్ కాల్ చేసి వీళ్ళిద్దరు మాట్లాడతారు కూడా. ఈ సీన్‌లో ఇక్కడ జిమ్మీ డెడ్ బాడీ తీసుకొచ్చేటప్పుడు చూసుకుంటే తన చేతిలో ఎలాంటి అంబ్రెల్లా ఉండదు. జస్ట్ 2 హ్యాండ్స్ తోటి డ్రైవింగ్ చేస్తున్నట్టు చూపిస్తారు. బట్ అదే మళ్ళీ మనం సెకండ్ ఫ్రేమ్‌లో ఈ యాంగిల్‌లో చూసుకుంటే సడన్‌లీ తన చేతిలో ఈ అంబ్రెల్లా వస్తది. ఈ మూవీ మొత్తంలో ఓజెస్ గంభీర అని చెప్పి ఈ సూట్‌ని కుడతారు. కానీ గంభీర ఈ మూవీ మొత్తంలో ఈ సూట్‌ని ఎక్కడ కూడా ఏసుకోరు. దీనికోసం నేను మూవీ 2 సార్లు చూసిన. కానీ ఈ సూట్ ఎక్కడ కూడా ఏసినట్టు కనిపియదు. ఈ సీన్‌లో మనం చూసుకుంటే ఇక్కడ వాయిస్ ఓవర్‌లో చాలా వస్తూనే ఉంటది. బాంబే బ్లడ్ గ్రూప్ అని ఎక్సెట్రా. బట్ అదే మళ్ళీ మనం ఇక్కడ ఈ వాల్ మీద చూసుకుంటే ఫార్మింగ్ గ్యాంగ్ ఇన్ ఏజ్ 20 బాంబే. ఇక్కడ మనం స్పెల్లింగ్ చూసుకుంటే BONBAY అని ఉంటది. ఇక్కడ కరెక్టే రాసిండు బాంబే స్పెల్లింగ్. బట్ ఇక్కడ ఏమైంది? తప్పు రాసిండు. అండ్ అలానే పోర్ట్ ఫార్మేషన్ ఏజ్ 20 1973 అని ఉంటది. బట్ ఈ మూవీ సీన్ అండ్ సిచ్యుయేషన్ ప్రకారం 1940లో జపాన్ నుంచి ఇక్కడికి వచ్చిండు. సో 1973లో ఎట్లా ఫార్మేషన్ చేస్తాడు? అండ్ అలానే ఇక్కడ కిల్డ్ మై ఫాదర్ జూన్ 2nd 1983 అని ఉంటది. బట్ లైక్ ఈ కాక తండ్రి చనిపోయిందేమో 15th జూన్ 1978లో. అండ్ అలానే మదురై 1975లో అని చెప్పి ఇక్కడ రాసింది ఉంటది. బట్ పోర్ట్ ఫార్మేషన్ 1973లో. సో మదురైలో 1975 అని ఉంటే సో తన తండ్రిని ఎప్పుడు చంపినట్టు? మళ్ళీ వచ్చి మళ్ళీ చంపి మళ్ళీ మదురై పోయినట్ట గంభీర. అలా చూసుకుంటే ఈ సీన్ లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి వాల్ మీద ఉన్న దాంట్లో. సో దీనికి మనం బోనస్ తీసుకోవాల్సిందే. అండ్ అలానే ఈ సీన్ లో మనం చూసుకుంటే ఈ కాక లెఫ్ట్ హ్యాండ్ కి ఇలా బ్యాండేజ్ చేసింది ఉంటది. బట్ దీనికంటే ముందు సీన్ లో మనం చూసుకుంటే ఇక్కడ ఈ కాక లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ కి బుల్లెట్ తగిలింది ఉంటది. సో షోల్డర్ కి తగిలితే ఈ ముంగట పట్టి ఎందుకున్నది? అండ్ అలానే ఇదే సీన్ లో మనం చూసుకుంటే ఈ కాక ఫ్రేమ్ 1 లో ఈ కాక లెఫ్ట్ లెగ్ పట్టుకుని ఉంటాడు. అండ్ బట్ అదే మన సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే సడన్లీ తన రైట్ లెగ్ పట్టుకున్నట్టు చూపిస్తారు. ఈ సీన్ లో మనం చూసుకుంటే ఈ కాక వచ్చి ఈ బాడీస్ అన్ని చూస్తూ ఉంటారు. లైక్ ఈ కాక ఉండేదో మిడిల్ ఈస్ట్ లో. సో మిడిల్ ఈస్ట్ నుంచి ఇక్కడికి వచ్చేదాకా పోలీసులు ఈ డెడ్ బాడీస్ ని అలానే ఉంచారా ఈ బిల్డింగ్ లో? అది ఎలా సాధ్యం? 100 మంది చనిపోయి ఉంటారు అని చెప్పి చెప్తుండ్రు. అండ్ ఈవెన్ అక్కడ చుట్టుపక్కల అంటుకున్న మంటలు కూడా ఆరిపోలేదు. అండ్ ఈ సీన్ లో మనం చూసుకుంటే వీళ్ళిద్దరు ఇలా మీటింగ్ పెట్టేటప్పుడు ఇక్కడ ఈ టెలిఫోన్ ఉంటది. 1993లో ఇలాంటి టెలిఫోన్ కూడా ఉందా? తెలుసా? కింద కామెంట్ లో చెప్పండి. నాకు తెలిసైతే 1993లో ఇలాంటి టెలిఫోన్ అయితే లేదు. ఈ సీన్ లో మనం చూసుకుంటే వీళ్ళిద్దరు కలిసి గంభీర కూతురైన తారాను ఈ వ్యాన్ లో కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్తూ ఉంటారు. సో ఈ వ్యాన్ నెంబర్ మనం చూసుకుంటే QLR 3819 అని ఉంటది. బట్ ఈ మూవీ స్టార్టింగ్ లో మనం చూసుకుంటే ఈ పోలీస్ జీప్ వ్యాన్ నెంబర్ ఇది QLR 3819. సో ఇక్కడ ఈ పోలీస్ జీప్ నెంబర్ ప్లేట్ ఇక్కడ ఈ వ్యాన్ కి ఎలా వచ్చింది? అండ్ అలానే QLR 3819 అనే ఈ నెంబర్ ప్లేట్ ఉన్న ఈ వ్యాన్ ఈ సీన్ ఎండింగ్ వచ్చే వరకు ఈ నెంబర్ ప్లేట్ ఏ మారిపోతుంది. లైక్ MHO 2917 లెక్క మారిపోతుంది. ఈ సీన్ మనం చూసుకుంటే పోర్ట్ కోసం సొంత తండ్రిని కిడ్నాప్ చేపించాడు అని చెప్పి ఇంకా వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది. లైక్ లిటరల్లీ ఈ మూవీ మొత్తంలో కూడా ఈ కాకను అండ్ అలానే ఈ పిల్లగాని ఇద్దరిని కిడ్నాప్ చేసింది చూపిస్తూ ఉంటారు. బట్ ఈ కాకను తీసుకెళ్ళినట్టు గానీ కిడ్నాప్ చేసినట్టు గానీ కొట్టినట్టు కానీ ఏది చూపియరు. బట్ ఏది చూపియకుండా గానీ ఈ కాకకు దెబ్బలు తాకితే ఈ కాక ఇళ్ళతో నడుచుకుంటూ వస్తారు. ఈవెన్ ఇప్పుడు కూడా పిల్లగాడు మిస్సింగ్. అప్పుడు పిల్లగాన్ని మర్చిపోయింది కాక, ఇప్పుడు కూడా పిల్లగాన్ని మర్చిపోయాడు. అండ్ అలానే ఈ మూవీలో మనం చూసుకుంటే ఈ పోలీస్ ఆఫీసర్ జిమ్కి కాల్ చేస్తాడు ఈ టెలిఫోన్ నుంచి. అండ్ అలానే ఈమె గతం చెప్పేటప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ వెనకాల కూడా ఇలాంటి టెలిఫోన్ ఉంటది. అండ్ అలానే ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ అండ్ అలానే ఈ పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసేటప్పుడు ఉన్న ఎన్విరాన్మెంట్ రెండు సేమ్ ఉన్నాయి. అది ఎలా సాధ్యం రెండు సేమ్ ఉండడం? ఈ సీన్ లో మనం చూసుకుంటే లిటరల్లీ మీ తండ్రి చనిపోయాడా అని చెప్పి ఈ పోలీస్ ఆఫీసర్ తారాకు చెప్తూ ఉంటాడు. లైక్ తారా ఆ టీవీలో చూపిస్తూ ఉంటది. లైక్ ఇది CCTV ఫుటేజ్. సో నా డౌట్ ఏంది అంటే CCTV ఫుటేజ్ అంటే ఒక కార్నర్ నుంచి కవర్ అప్ చేసి ఉండాలి. లైక్ మరి ఇలా
తీసుకెళ్ళి ఆ ఫ్రంట్ యాంగిల్ నుంచి మూవింగ్ వెహికల్ ని కవర్ చేస్తూ ఉందంటే ఇది సీసీటీవీ అన్నారు నాకు తెలిసి అయితే. మీరేమంటారో కింద కామెంట్ లో చెప్పండి. ఇక్కడ ఈ సీన్ లో చూసుకుంటే వెపన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ అని చెప్పి వీరిద్దరు ఒక చిన్న ఫైట్ జరుగుతూనే ఉంటది. లైక్ లిటరల్లీ నాకొచ్చే డౌట్ ఏంటి అంటే వెపన్స్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ అన్నప్పుడు ఈ కాక లోపల దాకా వచ్చినప్పుడు బయట చెకింగ్ చేయలేరా? ఇది వెపన్ అని చెప్పాలి వాళ్ళకి తెలియదా? లోపలికి వచ్చినాక ఎందుకు తెలుస్తుంది? బయట చెకింగ్ లేదా ఇంత పెద్ద డాన్లో? ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలానే మరిన్ని వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. అండ్ అలానే నెక్స్ట్ ఏ వీడియో చేయాలో నాకు కింద కామెంట్లో చెప్పండి. సో ఏదైతే మూవీ నేమ్ రిపీటెడ్లీ కంటిన్యూ అవుతుందో నేను ఆ మూవీ మిస్టేక్స్ అనేది నెక్స్ట్ టైం చేస్తా.